ఆస్కారం ఉంటుంది. ఇవన్నిటి మనం తీసుకుని ఇప్పుడు ఈ వైరు కాలుతుంది అని ఎవడు అది ఓకందని విషయాలు ఇట్లాంటి. బట్ అయినా కానీ కూడా మనం విపత్తులు నివారించాలంటే ఇవన్నీ కుర్చీలు బల్లలు ఇవన్నీ వుడెన్ మెటీరియల్ అంటే హైలీ ఇన్ఫ్లేమబుల్. రేపు ఎవరన్నా ఇది బట్టలు గార్మెంట్స్ ఉన్నాయి అది కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్. ఫర్ ఇన్స్టెన్స్ ఏమన్నా ఇది కెమికల్స్ లేకపోతే ఇట్లా యాసిడ్ బ్యాటరీలు ఇట్లాంటి అవి కూడా ఇన్ఫ్లేమబుల్. అంటే ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అనే దాన్ని స్టోర్ చేసినప్పుడు మనం 100 సార్లు ఆలోచన చేసి చూసుకోవాలి. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఓకే, ఇక్కడ ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్ లో లేకపోతే ఇది అనాథరైజ్ గా వాళ్ళు కట్టుకున్నది, అందుకోసం వాళ్ళు ఎవరికి కూడా ఇన్సూరెన్స్ రాలేదు. అంత చిన్న చిన్న వాళ్ళు కష్టపడి 25 లక్షలు 30 లక్షల ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ పెట్టినంతా కూడా వాళ్ళ సంపాదన అంతా ఒక రోజులో బుగ్గిపాలైందండి. సో దీనికి మనం అంటే ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటిది రావాలో రెవెన్యూ వాళ్ళు ఆల్రెడీ నివేదిక ద్వారా పంపిస్తారు. సో బట్ ఒకటి అల్టిమేట్గా ఏంటంటే మేము హైడ్రా మొదటి నుంచి చెప్తుంది కూడా అదే, అవేర్నెస్ చాలా ముఖ్యం. అవేర్నెస్ ని మన ఆచరణలో పెట్టాలి. ఉన్న అవేర్నెస్ ఒకటి వస్తే సరిపోదు, ఆచరణలో కూడా తీసుకురావాలి. తీసుకొచ్చి ఎక్కడ ఫైర్ అవ్వడానికి ఛాన్స్ ఉందనే దాన్ని మనం పెడితే, ఎందుకంటే మనం పాత గణాంకాలు చూస్తే కనుక లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా కూడా ఫైర్ యాక్సిడెంట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. సో ఈ సంవత్సరం కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. సో మనం ముందుగానే మనం ఈ జాగ్రత్తలు వహిస్తే కనుక మన ఆస్తులు మన ప్రాణ నష్టం కాకుండా కూడా మనం సంరక్షించుకోగలుగుతాం. ఫైర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయట్లేదని చాలా వినికిడి వినబడుతుంది. దాని మీద ఫైర్ లేకపోతే హైడ్రా ఎన్ఓసీస్ ఇస్తుంది. ఇది కూడా ప్రభుత్వానికి మేము నివేదించాం కూడా. దీని మీద కూడా పవర్స్ గురించి కూడా హైడ్రా ప్రభుత్వ దాని మీద కూడా ప్రభుత్వం కూడా సానుకూలంగా పవర్స్ ఇవ్వడానికి కూడా జరుగుతుంది. బట్ తనిఖీలు ఎందుకు చేస్తారు, దీనికి అందుకోసం ఏంటంటే లక్షల వేల మంది ఇది ఇట్లాంటి జరుగుతుంది. సో దీనికి ఏంటంటే మన అవేర్నెస్ ఇంపార్టెంట్. ప్లస్ అఫ్ కోర్స్ రేపు ఎవరన్నా కనుక ఇట్లాంటిది చేస్తే సీజ్ చేస్తారనేటువంటిది కూడా ఉండాలి. మీరు చేస్తారు, దాన్ని క్లోజ్ చేస్తారు మొత్తం అనేటువంటిది కూడా ఉంటేనే అప్పుడు రేపు ఇది అవుతుంది. బట్ ఇవన్నీ కూడా మన తనిఖీలు ఎన్ఫోర్స్మెంటే కాదు, మన అవేర్నెస్ మన సొంత ఇది ఉండాలి. మన జాగ్రత్త మనమే చూసుకోవాలి. అందరూ వచ్చేసి ప్రభుత్వం తనిఖీలు చేసినప్పుడే మనం జాగ్రత్త పడదాం అంటే కాదమ్మా. ఇట్లాంటిది అయినప్పుడు మనం బాధపడాల్సిన అవసరం. రోడ్ సైడ్ పార్కింగ్ చేయడం వల్ల రోడ్ సైడ్ ఇది అనుమతులు లేని షాపులు, అనుమతి లేని షాపులు ఇట్లాంటి చాలా చోట్ల ఉన్నాయి సిటీలో. మళ్ళీ మీరు హైడ్రా తీసినప్పుడు ఏంటి అంటుంటారు, హైడ్రా వచ్చి మళ్ళీ ఏది షాపులు తీస్తున్నారు, పేదవాళ్ళ మీదకి వస్తున్నారు. తీస్తే ఒక బాధ, తీయకపోతే ఒక బాధ. ఇప్పుడు తీయకపోతే కనుక ఈ చూడండి ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. చాలా చోట్ల గవర్నమెంట్ ఏమంటే వస్తుంటుంది. సో ఆక్యుపై చేసి కట్టేవాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ నేను అలా అన్ను, బట్ తీయకుండా అంటే ఒక ప్రణాళికాబద్ధంగా సిటీ గ్రో అవ్వాలనేది ఒక పద్ధతి ప్రకారం ఉండేది. ఎందుకంటే ఇవన్నింటినీ నివారించడానికి, అంటే మన విపత్తులు కానీ లేకపోతే మన ఇన్కన్వీనియన్స్ కానీ ట్రాఫిక్లు కానీ ఇవన్నీ ఉండకుండా ఒక ప్రణాళికాబద్ధంగా సిటీ గ్రో అవ్వాలనేది దాంట్లో హైడ్రా తప్పకుండా ముందు